అస్సలాము అలైకుం. మీ ముందుకు మరొక కొత్త ప్లేస్ తో వస్తున్నానండి, మరొక కొత్త రెస్టారెంట్ తో వస్తున్నాను. అదే నేను వచ్చేప్పటికి ఈ రోజు మాటూరు వచ్చానండి. మన చిలుగురుపేట నుంచి మనకి ఏదైతే చెన్నై వెళ్ళే హైవేలో మాటూరు ఉంటుందండి, అక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఏదైతే ఈ చిలుగురుపేట టు చెన్నై వెళ్ళడానికి మధ్యలో మనకి ఒక మంచి ఫుడ్ కావాలన్నా కానీ ఇక్కడ మనకు రూమ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ టోటల్ గా 9 రూమ్స్ ఉన్నాయి. ఆ 9 రూమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మంచి ఫుడ్ కూడా దొరుకుతుందండి. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి అసలు వీళ్ళ దగ్గర ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఏంటంటే పూర్తి వివరాలు ఈ వీడియో తెలుసుకుందాం. ఇదేనండి నేను చెప్పిన రెస్టారెంట్ వచ్చేప్పటికి ఆర్యస్ స్వీట్స్ బేకరీ టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ లాడ్జ్ మనకి రెస్టారెంట్ అండి. వీళ్ళకి లోపల బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది, స్మాల్ మినీ ఫంక్షన్ హాల్ కూడా. లోపలికి వెళ్దామండి, లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంటుంది అంటే పూర్తి వివరాలు. ఈ ఆర్యస్ స్వీట్స్ బేకరీకి పర్ఫెక్ట్ అడ్రస్ అంటే మన మాటూరు సెంటర్ అండి. సెంటర్ లో నుంచి మనకి సర్వీస్ రోడ్ లో కొద్దిగా ముందుకు వస్తే మనకి ఇలా లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుందండి. మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి మేడం మన దగ్గర ఏమున్నాయి అంటే ఓన్లీ ఫుడ్ ఏనా లేకపోతే బేకరీ ఐటమ్ కానీ ఇంకా మనకి ఏంటి పూర్తి వివరాలు ఒకసారి మాకు చెప్తారా మేడం? మన దగ్గర బేకరీ ఐటమ్ కూడా వెరీ స్పెషల్ అంట. ప్లస్ మనకి ఏదైనా సంక్రాంతి కానీ ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా కానీ ఇక్కడ స్వీట్స్ కానీ ప్రతిదీ స్పెషల్ అని చెప్పన్నారు. మన దగ్గర లేని స్వీట్స్ అయినా బేకరీ ఐటమ్ కూడా ఉందా? మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి సార్. స్వీట్ ఐటమ్స్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్ ఉంటాయి, స్వీట్స్ అరిసెలు అన్ని అరిసెలు, లడ్డు, జాంగ్రీ, ఉంటాయి. కేక్స్ కేక్స్ అన్ని ఉంటాయి. కూల్ కేక్స్, పేస్ట్రీస్ ఉంటాయి, పేస్ట్రీస్ ఉంటాయి, బేకరీ ఐటమ్స్ ఉంటాయి, పఫ్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఉంటాయి, చికెన్ పఫ్స్ ఉంటాయి. ఇవి బేకరీ మా తయారీనే సార్. ఇవన్నీ మా ఓన్ మ్యానుఫ్యాక్చర్. ఏవైనా ఇవి బేకరీ ఐటమ్స్ సార్. పూతరేకులు అవి బయట. ఇంకా మనకి స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్ అన్ని ఉన్నాయండి. అన్ని ఉంటాయి సార్. స్వీట్స్, కారాస్. ఇవి కారాస్ సార్, ఇవి స్వీట్స్. ఇవి మాక్టైల్స్ అక్కడ ఉన్నాయి సార్. పిజ్జాస్. ఇవేమో ట్యాగ్స్ ఉంటాయి సార్ ఇక్కడ. సెలబ్రేషన్ పార్టీకి సంబంధించినవి సార్. బర్త్డే పార్టీ అన్ని ఉంటాయి. బిస్కెట్స్, ఇవన్నీ బిస్కెట్స్ వాళ్ళకి సంబంధించిన కెరీట్ మామూలుగా ఇవి ఇవే సార్. బర్త్డే క్యాప్స్ అన్ని మనకి ఏంటంటే అన్ని అవైలబుల్. స్వీట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్ దగ్గర తీసుకుని చైనీస్, కాంటినెంటల్, రెస్టారెంట్ ఐటమ్స్ కానీ అవైలబుల్. అవును సార్. మనకి పైన కావాల్సినటువంటి ఫంక్షన్ హాల్ ఉంది, మినీ ఫంక్షన్ హాల్ ఉంది, లాడ్జింగ్ రూమ్స్ ఉన్నాయి. 9 రూమ్స్ ఉన్నాయి. అంటే మేడం ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఈ అరిసెలు కానివ్వండి, ఈ బూరెలు కానివ్వండి, ఏమైనా ఆర్డర్స్ ఉన్నా హోల్సేల్ రేట్ల మీద ఇస్తారు. ఏమైనా ఆర్డర్ ఉన్నా చెప్తే చేయిస్తాం సార్. డోర్ డెలివరీ కూడా ఉంది. ఇప్పుడు మన దగ్గర మీల్స్ కూడా ఉన్నాయి కదా, మీల్స్ కూడా, ఫంక్షన్స్ కానివ్వండి, క్యాటరింగ్ కూడా చేపిస్తారా? రెస్టారెంట్ ఐటమ్స్ అయినా పలావ్, బిర్యానీ, పుల్కా ఐటమ్స్ మొత్తం మనం క్యాటరింగ్ మొత్తం అన్ని చేస్తాం. అంటే ఇప్పుడు వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ మనకి అడ్రస్ కరెక్ట్ అడ్రస్ ఏంటండి అసలు? మెయిన్ రోడ్ ఎస్బీఐ నియర్ ఎస్బీఐ బ్యాంక్స్, మాటూరు సర్వీస్ రోడ్ లో వస్తుంది. సర్వీస్ రోడ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనకి నార్మల్ డైనింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ ఫ్యామిలీ డైనింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి. ఇంకా ఈ డైనింగ్ వచ్చేప్పటికి మనకి ఫ్యామిలీ సెక్షన్ అండి. వీళ్ళ దగ్గర మనకి ఏంటంటే ప్రతిదీ ఉంటుంది. ఐస్ క్రీమ్స్ లైక్ మన అరుణ్ కంపెనీది ఉన్నాయి. ఇక్కడ మనకు వచ్చేప్పటికి 4 లీటర్ బల్క్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీళ్ళ దగ్గర. మనకి ఆర్ఎస్ స్వీట్స్ అండ్ బేకరీ రెస్టారెంట్ అండి. మనకి పైన రూమ్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి చూద్దాం. మనకి ఏంటంటే ఈ ఏదైతే మన ఈ చిలుకలూరుపేట నుంచి మనకి చెన్నై హైవేలో అయితే ఉంటుందండి. మనకి ఏదైనా ఎమర్జెన్సీలో స్టే చేయడానికి మనకి రూమ్స్ కానీ ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారు. ఒకసారి చూద్దాం లోపల రూమ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇక్కడ మనకి టోటల్ గా అయితే 9 రూమ్స్ ఉన్నాయండి. మొత్తం కూడా మనకి ఏసీ రూమ్స్ ఏనండి. మనకి పర్ డే వచ్చి 1000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. నార్మల్ గా మనకి ఎక్కడన్నా 12 అవర్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి 24 అవర్స్ కి జస్ట్ 1000 రూపీస్ ఉంది. ఏసీ రూమ్స్ నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ కూడా రెడీ అవుతుందండి. అతి త్వరలో మనకి ఇక్కడైతే ఓపెన్ అవుతుంది. మనకి ఏదైతే ఆర్యా స్వీట్స్ అండ్ బేకరీ టిఫిన్స్ మనకి రెస్టారెంట్ అయితే మన నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మనకి ఎప్పుడు కానీ ఇక్కడ ఫుల్ రష్ గా ఉంటుంది.
టిఫిన్స్ కానివ్వండి, మనకి ఫుడ్ కానీ తప్ప ఆనియన్ దోశ, రవ దోశ, ఎగ్ ప్లేట్ పుల్కా, ఎగ్ ప్లేట్ పరోటా. ఈ ఆర్ఎస్ స్వీట్స్ అండ్ బేకరీ ఫ్యామిలీ రెస్టారెంట్లో మనకు వచ్చేప్పటికి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఈవినింగ్ టైం కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. వేడి వేడి ఇడ్లీ కానివ్వండి, పూరి కానివ్వండి, బోండా కానివ్వండి, వడ కానివ్వండి, ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఇక మధ్యాహ్నం నుంచి మనకు వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర చపాతీ, పరోటా, ప్రతి ఫుడ్ ఐటమ్ అవైలబుల్గా ఉంటుందండి. ఈవినింగ్ టైం పుల్కా, కర్రీస్, వెజ్, నాన్ వెజ్ కాంబినేషన్లో ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. టోటల్గా 500+ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఆర్ఎస్ స్వీట్ అండ్ బేకరీలో అవైలబుల్ ఉంటుంది. వీళ్ళ దగ్గర చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ ప్రతి ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. లైక్ పిజ్జాస్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, మనకి KFC స్టైల్ చికెన్ కానివ్వండి, చైనీస్లో ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, మనకి మంచూరియా, ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుందని. ఇక్కడ పనిచేసే ప్రతి షెఫ్ కూడా వెరీ ఎక్స్పీరియన్స్డ్ చెఫ్ అయితే మనకి ఈ ఆర్ఎస్ స్వీట్స్ అండ్ బేకరీ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ ప్రతిదీ కూడా వీళ్ళు చాలా హైజీన్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నారండి. వీళ్ళు సొంత బేకరీ ఉండటం వల్ల ప్రతిదీ కూడా ఇక్కడ హోల్సేల్గా వీళ్ళు ఇస్తున్నారు. ఇక్కడ లైక్ కేక్స్ కానివ్వండి, కూల్ కేక్స్ కానీ, బేకరీ ఐటమ్స్ ఏది కావాలన్నా మనకి బల్క్లో హోల్సేల్గానే మనకి వీళ్ళు ఇక్కడ తయారు చేసి ఇస్తున్నారండి. వీళ్ళ సొంత బేకరీ ఉండటం వల్ల రేపు క్రిస్మస్కి కానీ, న్యూ ఇయర్కి మీకు హెవీ బల్క్లో కేక్స్ కావాలన్నా వీళ్ళు మీకు తయారు చేసి ఇస్తారు. ఇంకేంటి కానీ కింద చిన్న నెంబర్కి కాల్ చేయండి. మీకు కేక్స్ కానీ, బేకరీ ఐటమ్ ఏమైనా కావాలన్నా ఆర్డర్ చేయండి. ఇక్కడికి వస్తే మనకి ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా దొరుకుతుందండి. లైక్ చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, ప్రతిదీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి మనకి ప్రతి ఫుడ్ ఐటమ్ దొరికి ఏకైక పాయింట్ మనకి టోటల్గా మార్టూర్లో ఈ ఆర్ఎస్ అండ్ స్వీట్స్ అండ్ బేకరీ పాయింట్ మాత్రమేనండి. ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి ఇటాలియన్ అనమాట. ఇటాలియన్లో నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేశాను. మనకి లైక్ ఇప్పుడు ఇది పిజ్జా అంటే వెజ్ పిజ్జా తీసుకున్నాను, చికెన్ పిజ్జా, మనకి చికెన్ బర్గర్ అయితే తీసుకున్నాను. ఇక మనకి KFC స్టైల్ చికెన్ కూడా ఆర్డర్ చేశాను. హెవీగా, చాలా హెవీగా అన్ని ఎక్సలెంట్ అండి. దాంట్లో అది ఇచ్చిన చికెన్ కానీ బాగా కుకింగ్ చాలా బాగుంది. ఓకే, ఇక బర్గర్ కూడా చూద్దామండి. అవసరం దూరిపోయిందండి. చికెన్ బర్గర్ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి KFC స్టైల్ అండి. ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే మనకి రీజనబుల్ ప్రైస్, మరి హెవీ అయితే ఏం లేవు. ఓకేనా, సూపర్ అండి, చాలా బాగుంది. ఇక్కడ మన ఆర్ఎస్ స్పెషల్ సూప్ అనమాట. చాలా బాగుందండి. మటను, చికెను, పైన మనకి ఎగ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది. ఈ ప్లేస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ స్పెషల్ సూప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. స్టార్టర్ వచ్చేప్పుడు లాలీపాప్ అండి. ఉంది మనకి లైట్ గా క్రంచీగా చేశారు. ఎక్సలెంట్ అనమాట. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. మనకి దీంట్లో ఏంటంటే ఎక్కువ మనకి జీడిపప్పు హెవీగా ఇస్తారు. ఒకసారి టేస్ట్ చూద్దాం. చాలా బాగుందండి, స్పైసీగా ఎక్సలెంట్గా ఉందన్నమాట. దీంట్లో ఫిష్ కూడా వెరీ స్పెషల్ అంటే ఫ్రై నార్మల్గా మనం ఎలా చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందని చెప్తున్నారు. అంటే మనం జస్ట్ ఇంట్లో ఎలా చేసుకుంటే ఎలా ఉందో అలా హెవీ మసాలాలు కానీ ఆ కారం కానీ చాలా బాగుంది. ఓకే అండి, మన వీళ్ళ దగ్గర 2 టైప్స్ ఆఫ్ బిర్యానీ అయితే నేను తీసుకున్నాను. ఒకటి వీళ్ళ దగ్గర వెరీ స్పెషల్ అంట బోన్లెస్ బిర్యానీ, చాలా బాగుంటుంది అన్నారు. ఒకసారి టేస్ట్ చేద్దాం. దాంతో పాటు హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ము. ఓకే, చాలా బాగుందండి. ఇక్కడ మనకు మంచి విషయం ఏంటంటే వీళ్ళు ఫుడ్ కలర్ కానీ, టేస్టింగ్ సాల్ట్ పిజ్జి ఉంటే ఇచ్చేటది. రైస్ కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంది. ఈ స్పెషల్గా బోన్లెస్ అయితే అదిరిపోయింది. మనకి పీస్ తిప్పి అలాంటి కుక్ అయింది బాగా బాగుంది. దమ్ పీస్ మాత్రం చాలా బాగా కుక్ అయింది, స్మూత్గా ఉంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు దేంట్లో కూడా హెవీ మసాలా అయితే నాకు ఎక్కడ యూజ్ చేసిన అనిపించలా. చాలా స్మూత్గా ఉంది. ఒకవేళ చిన్నపిల్లలు వచ్చి తిన్నా కానీ ఎంజాయ్ చేస్తారు ఫుడ్. ఇక్కడ రెస్టారెంట్లో మనకి వచ్చేటప్పటికి
ఇటాలియన్ చెఫ్ అండి. మనకి ఈయన మొత్తం ఒక మాక్టైల్స్ కానివ్వండి, కేఎఫ్సీ స్టైల్ చికెన్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ మొత్తం ఆయన తయారు చేస్తారండి. ఇప్పుడు మన కోసం స్పెషల్ గా ఆయన ఒక మాక్టైల్ అయితే తయారు చేసి ఇచ్చారు. ఏంటన్నా ఇది? బ్లూబెర్రీ మాక్టైల్. ఓకే రైట్, ఇంతవరకు కట్ చేసి నేను మీకు ఇస్తున్నా బెస్ట్ బ్లూబెర్రీ మాక్టైల్, ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. చాలా బాగుంది, బాగా మనకి ఏంటంటే కూల్ గా తిరిగిపోయింది. ఓకే అండి, ఇక్కడ మనకు బ్రదర్ ఉన్నారు, రెగ్యులర్ గా వస్తారంట. ఒకసారి అడుగుదాం. భయా నమస్తే. భయా నమస్తే సార్. పేరు భయా? జానీ, పటాన్ జానీ. పటాంజలి. ఎలా ఉంది భయా? ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ మనకి? బాగుంది, సూపర్. సూపర్. మీరు రెగ్యులర్ గా వస్తారా? డైలీ వస్తుందా. ఇక్కడ ఫుడ్ మీరు ఎక్కువ ఏం తీసుకుంటారు ఇక్కడ వస్తే? దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, చపాతి, టిఫిన్స్ అయితే ఇడ్లీ, దోశ మొత్తం బాగుంటాయి. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 4.5. 4.5 ఇస్తారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వస్తారండి ఇక్కడికి? ఎలా ఉంటుందండి ఇక్కడ ఫుడ్? ఎలా ఉంటుంది? బాగుంటుందండి. అంటే ఇక్కడ ఎక్కువ మీకు ఎప్పుడు ఎక్కువ ఏం తీసుకున్నారు ఇక్కడ? ఎక్కువ ఏ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ? టిఫిన్ కానీ ఫుడ్ కానీ బాగుంటది. ఓకే సార్. ఓకే అండి సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్ పేరండి? మా పేరు కోటేశ్వరరావు అండి. రెగ్యులర్ గా వస్తారండి ఇక్కడ మీరు ఆర్యాస్ కి? నేను డైలీ వస్తాను. ఎలా ఉంటుందండి ఇక్కడ వీళ్ళ ఫుడ్? ఎలా ఉంటుంది? ఫుడ్ అయితే నెంబర్ 1 ఉంటుంది. నెంబర్ 1 ఉంటారు. దాని గురించి ఒక ఆలోచన లేదు. ఓకే, మీరు ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారండి? అవుట్ ఆఫ్ 5? 5 to 5. 5 ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫుడ్ అయితే నెంబర్ 1. ఇప్పుడు నా వీడియో వచ్చేప్పటికి మనకి ఏదైతే ఆర్యాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఉందో వీళ్ళ దగ్గర బేకరీ టైమ్స్ ఉందండి, ఫుడ్ ఉంది, బ్రేక్ఫాస్ట్ ఉంది, బిర్యానీస్ ఉంది, కాంటినెంటల్, చైనీస్, ప్రతి ఫుడ్ ఐటమ్ దొరుకుతుందండి. మనకి పైన రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇది అడ్రస్ మనకి చిలుగుపేట నుంచి చెన్నై హైవేలో మార్టూర్ అనే ఊళ్ళో ఉంటుందండి. ప్రతి ఫుడ్ ఐటమ్ దొరుకుతుంది. దాదాపు 500+ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. లైక్ రోటీస్ కానివ్వండి, చపాతీస్ కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ, రవ్వ దోశ కానీ, ప్రతి ఫుడ్ ఐటమ్ అయితే దొరుకుతుంది. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజీ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.